తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు తిరిగి ఈ 26 సంవత్సరం 2026 సంవత్సరంలో పార్టీ నూతన మళ్ళీ తిరిగి సభ్యత్వాలు సేకరించే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాలు అది జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, కార్పొరేషన్ మున్సిపాలిటీకి వచ్చేటప్పుడు వార్డులు, డివిజన్ల వారీగా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగేది. గతంలో ఇవి జనరల్గా బుక్కులు ఉండేవి. ఆ బుక్కుల ద్వారా ప్రతి సభ్యుడిని జాయిన్ చేయించుకొని ఆ రిసిప్ట్ ఇచ్చేసి ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈసారి నూతన ఒరవడిలో అలా కాకుండా ఈ టెక్నాలజీ పెరుగుతున్న సందర్భంగా పని సభ్యుడిని చేర్పించుకునే విధానాన్ని ఈ యాప్ల ద్వారా అది చేర్పియాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మరి పార్టీ యంత్రాంగం పనిచేయడానికి సిద్ధమైంది. దానికి సంబంధించిన సమావేశం ఒకటి జరిగి ఆ సమావేశంలో నిర్ణయాల ప్రకారం నిన్న మరి జిల్లా పార్టీ ఇన్ఛార్జి కూడా వచ్చారు. వారు కూడా దీని గురించి వివరించి చెప్పడం జరిగింది ప్రెస్ ముందు. దాంట్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేవరకల్లా 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లని అది 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, కానంపురం, హవేలీ, తర్వాత అర్బన్ మండలం అని చెప్పేసి ఒక మండలం ఉంది. కాబట్టి ఈ 4 భాగాలకు విభజించి ఈ 4 భాగాల్లో బాధ్యులు వేయడం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ ఉన్న కాడ డివిజన్ కార్పొరేటర్ మాజీలు అయ్యారు కాబట్టి వారి సారథ్యంలో పార్టీ ద్వారా ప్రతి బూత్కి 2 యాప్ల ద్వారా 2 యాప్లు పంపిస్తారు రాష్ట్ర పార్టీ వాళ్ళు. ఆ యాప్ ద్వారానే అది సెల్ నుంచే పార్టీ మెంబర్షిప్ జాయిన్ చేయడం జరుగుతుంది. ఈ పార్టీ మెంబర్షిప్ అనేది డిజిటల్ పద్ధతిలో చేయటం మూలాన త్వరగా వెంటనే వివరాలు అందిస్తే, సభ్యుడి వివరాలు అందిస్తే అది వెంబటే నమోదయ్యి వాళ్ళ కార్డు కూడా డిజిటల్ కార్డే వస్తుంది, సభ్యత్వం కార్డు, రిసిప్ట్ కాకుండా. ఇది కొత్త పద్ధతిలో చేపించడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఖమ్మం నగరంలో ఉదాహరణకి మా 41 డివిజన్ ఉందనుకోండి. 41 డివిజన్లో 6 బూతులు ఉన్నాయి. 6 బూతులు అంటే బూత్కి 2 చొప్పున సభ్యత్వం చేర్పించేవాళ్ళు మొత్తం 12 మంది పనిచేస్తారు. అట్లా మొత్తం ఖమ్మం నియోజకవర్గంలో సుమారు నాకు తెలిసి ఉన్న బూతులన్నింటిని లెక్కేసుకుంటే 700 మంది సభ్యులు చేర్పియాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ 700 మంది సభ్యులను కూడా నిన్న సాయంత్రం మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆదేశానుసారం వారింట్లోనే సమావేశం జరిగింది. మన టౌన్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కూడా వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా వివరంగా క్లుప్తంగా చెప్పి బాధ్యతలు ఎవరెవరు బాధ్యతలు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, అదేవిధంగా కానపురం, హవేలీ, అదేవిధంగా ఖమ్మం అర్బన్ మండలం, ఈ 4 పద్ధతిలో ముఖ్యంగా ఈ 5 ప్రాంతాల్లో ఉన్న బాధ్యుల్ని పిలిపించి కూర్చోబెట్టి వారు మొత్తం కూడా మార్గదర్శకాన్ని నిర్దేశించడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఏ టౌన్కి ఆ టౌన్ మీటింగ్ పెట్టేసి అన్ని డివిజన్లో ఇప్పుడు ఉదాహరణకి 1 టౌన్లో 16 డివిజన్లు ఉన్నాయి. ఈ 16 డివిజన్ల బాధ్యుల్ని సాయంత్రం పిలిపించి వారి ద్వారా ప్రతి బూత్కి 2 ఏజెంట్లని మా పార్టీ వాళ్ళనే ఈ యాప్ల ద్వారా వాళ్ళకి యాప్లు అందించి వాళ్ళ ఫోన్కి సొంత ఫోన్కి యాప్ అందించి ఆ ఫోన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి రేపు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తంగా ఇది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ గారు అంటాం ఏంటంటే ఈ 700 మంది సభ్యులు యాప్ ద్వారా చేర్పించే ముందు మరి వీళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. కాబట్టి ఈ 700 మంది సభ్యులు దగ్గర వస్తున్నారు. వీళ్ళందరికీ మా జిల్లా పార్టీ ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్లో ఒకరోజు ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా జాయిన్ చేయించుకోవాలి, యాప్ ద్వారా ఆ సభ్యత్వం ఎట్లా నమోదు చేసుకోవాలనే ట్రైనింగ్ ఉంటుంది. అది ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఆ ట్రైనింగ్ అయిన తర్వాత కార్యరంగంలోకి ఎల్లుండి నుంచో ఎల్లుండి నుంచో మళ్ళా పార్టీ ఆదేశానుసారం ఈ సభ్యత్వం జాయిన్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఈ యాప్ పద్ధతిలో ఇంతవరకు ఎవరు ఏ రాష్ట్రంలో కూడా పార్టీ సభ్యత్వాలు చేర్పించడం జరగలేదు. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశానుసారం
అంతో ఇంతో టెక్నికల్గా మనం ఆ టెక్నికల్ రంగాన్ని కూడా వాడుకోవాలి. దాని ద్వారా పని సులువుగా చేసుకోవాలి, మెంబర్షిప్ క్లియర్ చేయాలి. అది కూడా ఆ మెంబర్షిప్ కూడా యాప్ ద్వారా చేయటం మూలాన, టెక్నికల్గా చేయటం మూలాన ఎక్కడ లోపాలు జరగవు అనే ఆలోచనతో చేసిన ఈ నిర్ణయాన్ని పార్టీ యంత్రాంగం కూడా తూచా తప్పకుండా పాటించాలని పార్టీ జిల్లా పార్టీ ఆదేశానుసారం మేము ఇవాళ అజయ్ కుమార్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రాత్రి మీటింగ్ పెట్టి చెప్పింది కూడా అదే. కాబట్టి దీని మీద ఒక స్పెషల్ కేర్ తీసుకొని ఏ టౌన్కి ఆ టౌన్ మీటింగ్లు అన్నీ ఈరోజు జరుగుతున్నాయి. ఈ జరిగిన దాంట్లో ప్రతి ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణకి 16 డివిజన్లు ఉన్న మా వన్ టౌన్ బాధ్యులు సాయంత్రం తీసుకున్న బాధ్యత ప్రకారం ముందు ప్రతి బూత్కి 2 పేర్లు ఇస్తారు, చేయగల సమర్థుల పేర్లు. వాళ్ళకి రేపో ఎల్లుండో జిల్లా పార్టీ ఆఫీసులో ఈ యాప్ ట్రైనింగ్ ఇచ్చేసి మెంబర్షిప్ ఎట్లా చేసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చేసి తదనంతరం పని ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.